హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు? నేను వచ్చేసానండి ఒక ఐడియాతో. ఎనీ గెసెస్? థర్స్డే స్పెషల్గా ఈరోజు నేను ఒక వెజ్ రెసిపీ చేయబోతున్నాను. మరి మీరు కూడా జాయిన్ అయిపోండి నాతో పాటు వంట చేయడానికి. పనీర్ బటర్ మసాలా తింటుంటాం కదా బయటకు వెళ్ళినప్పుడంతా, రెస్టారెంట్స్లో కానీ ఏదైనా హోటల్స్లో కానీ. మరి అదే టేస్ట్ వచ్చేలా నా ట్విస్ట్తో వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్తో చేసేద్దాం పదండి. మరి ముందుగా మసాలా కోసం కొబ్బరి, ఎండుమిర్చి మిక్సీలో గ్రైండ్ చేసి టొమాటో కూడా వేసి మెత్తగా పేస్ట్లా చేయండి. ఇప్పుడు పొటాటో, పన్నీర్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. బాణల్లో బటర్ వేసి కరిగిపోయాక అందులో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి అది కూడా వేగాక అందులో పసుపు, రుచికి తగ్గ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి అందులో తరిగిన పొటాటోస్, పన్నీర్ కూడా వేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఒక 75% ఉడికిపోయాక పచ్చి బఠానీలు కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచేసి చివరిగా కొత్తిమీర చల్లేస్తే టేస్టీ కాంబినేషన్ పన్నీర్ ఆలు మటర్ గ్రేవీ రెడీ. ఈ గ్రేవీ చపాతీలోకి కానీ పులావ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ అండ్ బటర్ వల్ల క్రీమీగా రిచ్గా ఉంటుంది ఈ గ్రేవీ. ఇప్పుడప్పుడు వీక్ డేస్లో కూడా ఇలాంటి స్పెషల్స్ ఏమైనా చేసి పెడుతుంటే బయట తినాలి అనుకోరు ఇంట్లో వాళ్ళు. మీరేం స్పెషల్స్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తారు ఈ రెసిపీ? కామెంట్ పెట్టండి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి ఇలాంటి చాలా వెరైటీస్ ఆఫ్ వంటల కోసం. ఇక ఇవాళ కోట్ ఏంటంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఇన్వెస్ట్మెంట్ యూ మేక్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఎమ్మీ రెసిపీతో కలుస్తాను. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.